హలో అందరికీ. హనుమంతుడి ముందు శనిదేవుడు ఎందుకు పని చేయలేదో మీకు తెలుసా? ఈ కారణం వల్లే హనుమాన్ భక్తులకు శనిదోషం తక్కువగా ఉంటుంది. హిందూ పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది హనుమంతుడు మరియు శనిదేవుడు మధ్య జరిగిన సంఘటన గురించి. ఒకరోజు శనిదేవుడు తన శక్తిని చూపాలని అనుకున్నాడు. ప్రపంచంలోని అందరికీ తన ప్రభావం ఉంటుందని అతను గర్వంగా చెప్పేవాడు. ఎవరి జీవితంలో అయినా శనిదోషం వస్తే వారికి కష్టాలు తప్పవని అందరూ నమ్మేవారు. అప్పుడు శనిదేవుడు ఒకసారి హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. అతను అన్నాడు, హనుమంతా, నా ప్రభావం నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు నీపై కూడా నా శని ప్రభావం పడబోతుంది. అది విన్న హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. అతను చెప్పాడు, నేను ఇప్పుడే శ్రీరాముడి ధ్యానంలో ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. కానీ శనిదేవుడు వినలేదు. అతను హనుమంతుడి భుజంపై కూర్చొని తన ప్రభావాన్ని చూపాలని ప్రయత్నించాడు. అప్పుడు హనుమంతుడు తన తోకను పెంచి శనిదేవుడిని తన తోకతో చుట్టేశాడు. అతను తోకను బిగించి శనిదేవుడిని గట్టిగా పట్టుకున్నాడు. శనిదేవుడు తీవ్రంగా నొప్పితో బాధపడ్డాడు. అతను అప్పుడు హనుమంతుడిని వేడుకున్నాడు, హనుమంతా, నన్ను విడిచిపెట్టు. నేను ఇక మీదట నీ భక్తులకు హాని చేయను. అప్పుడు హనుమంతుడు అన్నాడు, నువ్వు మాట ఇస్తేనే నిన్ను విడిచిపెడతాను. శనిదేవుడు వెంటనే మాట ఇచ్చాడు. హనుమంతుడిని భక్తితో పూజించే వారికి నా ప్రభావం తక్కువగా ఉంటుంది అని అతను వాగ్దానం చేశాడు. ఆ తరువాత హనుమంతుడు అతన్ని విడిచిపెట్టాడు. అప్పటి నుండి ఒక నమ్మకం ఉంది. హనుమంతుడిని భక్తితో పూజిస్తే శనిదోషం తగ్గుతుందని. అందుకే చాలామంది శనివారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజ చేస్తారు. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.